ఫారెన్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చేయని చెప్పి ఎంతోమంది ఇండియన్ స్టూడెంట్స్ కలలు కంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకోవడం అంత ఈజీ కాదు. రోజు రోజుకి పడిపోతున్న రూపాయి విలువ ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులపైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. తెలుసా మీకు? డబ్బులు సరిపోక కొంతమంది అయితే రోజుకు ఒక్క పూట మాత్రమే తింటున్నారట. ఇంకొంతమంది అయితే పస్తులు ఉంటున్నారు. ఇది అక్కడ వాస్తవ పరిస్థితి. డబ్బుల కోసం అక్కడ పార్ట్ టైం జాబ్లు చేయడం మ్యాండేటరీ అయిపోయి కూర్చుంది. రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప మిగిలిన 80% మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరిది ఇదే సీన్. చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ తిండి తిప్పలు మానేసి పార్ట్ టైం జాబ్లు చేస్తూ ఉంటే ఇక చదువు మీద ఫోకస్ ఏం పెడతారు? ఇప్పుడు ఈ విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. విదేశాల్లో చదువు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పెద్ద పెద్ద యూనివర్సిటీ క్యాంపసెస్, వీకెండ్ పార్టీస్, కలర్ఫుల్ లైఫ్. కానీ రూపాయి పతనం కారణంగా ఈ కలల ప్రపంచం ఒక్కసారిగా మారిపోయిందంటే నమ్ముతారా? ప్రస్తుతం $1 విలువ $95.23. ఇంకా అదృష్టం ఏంటంటే తగ్గింది, లేకపోతే 96 పైచీలకే ఉంది. దీంతో విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్కు ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. డబ్బులు సరిపోక డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేయడం, రైల్వే స్టేషన్స్లో ఫ్లోర్లు తురవడం, వేర్ హౌస్లో మూటలు మూయడం, రెస్టారెంట్స్లో చెత్త సేకరించడం లాంటి కష్టతరమైన పనులు చేస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళ పేరెంట్స్కి తెలుసో తెలియదు, కనీస వేతనం కన్నా తక్కువ శాలరీ తీసుకుంటున్నారు అక్కడ. అది అక్కడ పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాం. దీనికోసం మహారాష్ట్ర వెళ్దాం మనం. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంది. లండన్లో కింగ్స్ కాలేజీలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది. ఆమె ఇండియా వదిలి వెళ్ళినప్పుడు $US ఎంతో తెలుసా? $85 మాత్రమే. అప్పుడు $85 మాత్రమే ఉంది. కానీ ఆమె తిరిగి వచ్చేసరికి అది $93కి 85 నుంచి $93కి చేరుకుంది. ఇప్పుడు 95 దాటి సెంచరీ కొట్టడానికి రెడీగా ఉంది. ఇక పౌండ్ వాల్యూ అయితే ఏకంగా $110 నుంచి $129కి టచ్ అయింది. లండన్లో 8 పౌండ్ల శాండ్విచ్, లండన్లో ఒక శాండ్విచ్ కొనాలంటే 8 పౌండ్లు పెట్టాలి. ఫర్ సపోజ్ ఒక నేను శాండ్విచ్ తీసుకున్నాను అనుకోండి. ఈ శాండ్విచ్ నేను కొనాలంటే అక్కడ 8 పౌండ్లు వాడికి ఇలా ఇవ్వాలి, వాళ్ళకి అలా ఇవ్వాలి. అది ఫ్రెష్ దానికోసం. ఇక మన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఈ శాండ్విచ్ దీనికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది అనుకోండి, ఆటోమేటిక్గా వాల్యూ పడిపోతుంది కదా. అక్కడైతే అలాగే పడిపోతుంది. మన దగ్గర కూడా ఇంకా దానికి సంబంధించి వేరే కథ ఉంటుంది, దానికి వేరేగా మాట్లాడుకుందాం. అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ శాండ్విచ్ ఎప్పుడైతే ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుందో కాస్ట్ తగ్గుతుంది కాబట్టి మన వాళ్ళు దాని వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అంటే లండన్లో ఒక శాండ్విచ్ కొనాలంటే 8 పౌండ్లు పెట్టాలి. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఎక్స్పైరీ డేట్ కన్నా కొన్ని గంటల ముందు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు, వాటిని కొంటున్నారు. కొనాల్సి వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అప్పుడే కదా దాని రేటు తగ్గుతుంది. 8 పౌండ్ల శాండ్విచ్ కేవలం 3 పౌండ్లకే వస్తుంది. ఇలా ఒక్కటేంటి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కోస్టా కాఫీ, స్టార్ బక్స్ లాంటి ఫుడ్ ఐటమ్స్ను ఇలా ఎక్స్పైరీ డేట్కు ముందు డిస్కౌంట్లు ఉన్నప్పుడే కొంటున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఇలా డిస్కౌంట్లకు వచ్చే ఫుడ్ ఐటమ్స్ పైనే ఆధారపడుతున్నారంటే నమ్ముతామా? బట్ నమ్మాల్సిన మాట ఇది అక్కడ పరిస్థితి. ఇక అమెరికా వెళ్దాం. అమెరికాలో చూసుకుంటే అక్కడ చాలామంది మన ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీలో నిర్వహించే ఫుడ్ సప్లై కార్యక్రమాలపైనే డిపెండ్ అవుతున్నారంటే నమ్మగలమా? బట్ వాస్తవం. చాలా యూనివర్సిటీలు వారానికి ఒకసారి కూరగాయలు, పాలు, ఇలా కిరాణా సామాగ్రి వీటిని పంపిణీ చేస్తాయి. స్టూడెంట్స్ వాటిని తమ ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటారు. ఒక రూమ్ను 7-8 మంది షేర్ చేసుకుంటారు. నమ్మగలమా? ఒక రూమ్ను 7-8 మంది షేర్ చేసుకుంటారు. 7-8 రూమ్లు ఇక్కడ ఒకరికి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్, అక్కడ ఒకరు మొత్తం ఒక రూమ్లో 7 నుంచి 8 మంది ఉంటారంట. ఇక కిరాణా సామాన్ని అందరూ కలిసి షేర్ చేసుకుంటారు. రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు బయటకు వెళ్ళడం, తినడం మానేయడం, లేకపోతే బయట తినడం తగ్గించేస్తారు. ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవడం లాంటివి ఆపేసుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతారు. బయటకు వెళ్ళరు, బయట తినరు, ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు ఉండవు, వీటన్నిటికీ ఫుల్ స్టాప్. ఎందుకు? $1 మిగుల్చుకోవాలని చెప్పి. డబ్బులు మిగుల్చుకునేందుకు అన్నింటికీ అడ్జస్ట్ కావాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడ. చాలా వరకు ఫారిన్ యూనివర్సిటీస్ సెమిస్టర్స్ వారీగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటాయి.
ఎప్పుడైతే రూపాయి పతనం అయ్యిందో, లేకపోతే రూపాయి పతనం కావడం కారణంగా చివరి సెమిస్టర్ల నాటికి అసలు ఎడ్యుకేషన్ లోన్ సరిపోవటం లేదు. మిగిలిన ఫీజును కవర్ చేయడానికి కుటుంబాలు ఇతర లోన్స్ని తీసుకోవాల్సి వస్తుంది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరిది దాదాపుగా ఇదే పరిస్థితి. చివరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ కాస్ట్లీ అయ్యింది. అందుకే స్టూడెంట్స్ కొన్నిసార్లు 10 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తున్నారట. యూకేలో చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కాస్ట్లీయస్గా ఉంటుంది. పీక్ అవర్స్లో వన్ వే మెట్రో రైడ్ 5 పౌండ్లు అంటే దాదాపుగా 650 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కాకుండా కాలినడకన వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ రేట్ తగ్గుతుందేమో అని చెప్పి ఆశతో రూమ్ రెంట్స్ లేటుగా కడుతున్నారు. కానీ ఏమవుతుందో తెలుసా, అక్కడ రేట్లు తగ్గకపోగా చివరికి పెనాల్టీలు, భారీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇలా పెనాల్టీస్ కట్టాల్సి వస్తుంది, భారీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. భారీ వడ్డీలు అంటే ఇంట్రెస్ట్లు ఎక్కువగా కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇదే అసలు ట్విస్ట్. ఏంటి అంటే చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ పిల్లల్ని విదేశాలకు పంపించేటప్పుడు కేవలం ట్యూషన్ ఫీజుని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దాటిన తర్వాత రూమ్ రెంట్ ఎంత అవుతుంది, ఫ్లైట్ టికెట్స్ ఎంత అవుతూ ఉంటుందని చెప్పి వీటిని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. కానీ ఫారెక్స్ మార్కెట్లో మన కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, అంటే మన కరెన్సీ హెచ్చుతగ్గులు ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఈ ఖర్చులు 20 to 30% పెరుగుతాయి అనే విషయం దాదాపుగా గమనించడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక ఎడ్యుకేషన్ లోన్స్ రూపాయిలో శాంక్షన్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఫారెన్కి కానీ విదేశాల్లో డాలర్ లేకపోతే పౌండ్లో కట్టాల్సి వస్తుంది. రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు ఈ లోన్ అమౌంట్ సరిపోదు. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఒక 15 లక్షలు పంపించాం అనుకుందాం, అది 15 లక్షలతో అయిపోతుంది అనుకుంటాం ఆ టైంకి. బట్ ఇప్పుడు 15 లక్షలు సరిపోదు. ఇంకా 16 లక్షలు అయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పౌండ్ దాదాపుగా 110 నుంచి 100 రూపాయల నుంచి 110 నుంచి 130 ఉందంటే అర్థం చేసుకోండి, అంటే దాదాపుగా 10% పెరిగింది కదా. అర్థం చేసుకోవచ్చు. అంటే 100కి 10 రూపాయలు పెరిగినప్పుడు 1000కి ఎంత అవుతుంది? 100 అంతే కదా. ఒకసారి ఆలోచించండి ఎంత అమౌంట్ అవుతుంది అనేది. దీనికోసం మళ్ళీ టాప్అప్ లోన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆ కుటుంబాలు. గ్లోబల్ మార్కెట్లో రూపాయి విలువ తగ్గడం అనేది కేవలం ఒక ఎకనామిక్ న్యూస్ మాత్రమే కాదు, వేలాది మంది మన భారతీయ విద్యార్థుల కడుపు కోత, వాళ్ళ మానసిక ఆందోళన. ఫారెన్లో చదువుకొని మంచి జాబ్తో సెటిల్ అవ్వాలని కలలుగన్న యువత అక్కడ కేవలం సర్వైవల్ కోసం, ఒక పూట తిండి కోసం గంటల తరబడి శ్రమించాల్సి వస్తుంది. అందుకే ఇప్పటికైనా ఫారెన్కు వెళ్ళాలి అనే విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఫారెన్కు వెళ్ళే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కేవలం ఫీజులనే కాకుండా మన కరెన్సీ ఫ్లక్చువేషన్స్ని కూడా, ఆ హెచ్చు తగ్గులను కూడా తట్టుకునేలా ముందే పక్కా ప్లానింగ్తో వెళ్ళడం చాలా 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 అవసరం అని చెప్పి, ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా నిపుణులు సూచిస్తున్న మాట, ఇంకా గట్టిగా చెప్పాలంటే హెచ్చరిస్తున్న మాట. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.